నీ లైఫ్లో నీకు శాంతి కావాలంటే ముందు నీపై నువ్వు ఫోకస్ పెట్టు, జనాల మాటలపై కాదు. అబద్ధపు ప్రేమను చూపించి అదే నిజమని నమ్మించడం ఈ లోకంలో దానికన్నా పెద్ద ద్రోహం మరొకటి లేదు. ఒకవేళ నీకు ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు నటించకు. ఎందుకంటే అది మీకు నటనే కావచ్చు, కానీ ఎదుటి వారికి వారి జీవితం. ఒకరికి మాటిచ్చే ముందు 100 సార్లు ఆలోచించండి, నేను ఆ మాటను నిలబెట్టుకుంటానా లేదా అని. ఎందుకంటే నీకు అది కేవలం ఒక మాటే కావచ్చు, ఎదుటి వారికి ఆ మాటే నమ్మకం, భరోసా, జీవితం కావచ్చు. జీవితంలో 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకో. నమ్మకం కోసం నటించవద్దు, మరి నమ్మకం పోయిందిగా అని బరి తెగించకు. ఎవరైతే నీకు తక్కువ అంచనా వేసి చులకనగా చూశారో సమాధానం చెప్పడానికి కాలం నీకు ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తుంది. కళ్ళలో నీరు కేవలం కష్టం వస్తే రావు, మనసుకు దగ్గరున్నవారు గుర్తొస్తే చాలు వచ్చేస్తాయి. ఈ లోకంలో ఎప్పటిదాకైతే నటించేవారు ఉంటారో నిజాయితీ కలిగిన వారు ఓడిపోతూనే ఉంటారు. నిన్ను కాదనుకున్న కాలం కోసం, మరి నిన్ను కాదనుకున్న మనుషుల కోసం ఎప్పటికీ కూడా వెనక్కి తిరిగి చూడకు. ఒకరికి ఏదైనా లోపం ఉంటే చెప్పాలి, అంతేకాని లోకువ చేసి మాట్లాడకూడదు. బాధ అనేది మనిషిని మార్చేస్తుంది, కొందరిని మౌనంగా, మరి కొందరిని కఠినంగా. మనసుని చంపుకొని బ్రతకడం మరణం కంటే పెద్ద శిక్ష. ఎవరినో నమ్ముకుని ఏదో చేసేద్దాం, ఏదో అయిపోదాం అని అనుకోకు. ఎందుకంటే ఇవన్నీ సినిమాల్లో జరుగుతాయి, నిజ జీవితంలో నీకు నువ్వు తప్ప తోడు ఎవరు ఉండరు. ఊరికే కూర్చొని ఆలోచిస్తే మన జీవితంలో అద్భుతాలు జరగవు. నిరంతరం మనం శ్రమిస్తేనే విజయం మనకు వర్తిస్తుంది. నా వల్ల కాదు అని అనుకుంటే నిజంగానే ఏది కూడా మన వల్ల కాదు. ప్రయత్నించి చూడాలి, పోయేదేముంది. గెలిస్తే సంతోషం వస్తుంది, లేకపోతే అనుభవం వస్తుంది, కానీ వృధా మాత్రం కాదు కదా. జీవితంలో మనకు ఏదైనా ఖచ్చితంగా అది కావాలి అనుకుంటే అది అంత తేలికగా దొరకదు.